హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోయేది బీఆర్ ర్యాంక్డ్ విత్ అవర్ స్క్వాడ్స్ అన్నమాట. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే క్లాక్ టవర్లో అయితే మనమైతే దిగేద్దాం ఇక మన స్క్వాడ్తోని. గైస్, మీరు నా ఛానల్కి కొత్త అయితే వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం దిగంగానే AN-94 అయితే మనకు దొరికింది. ఎనిమిస్ కూడా దిగారు. వానికి అయితే డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. వాడైతే వచ్చాడు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే ఫైనల్గా వీడిని అయితే నాక్ అయితే చేసినాం. వీని దగ్గర అయితే మ్యాగ్ గన్ అయితే దొరికింది మనకైతే. ఒక మెడికెట్ కూడా వేసేద్దాం. డ్యామేజ్ అయితే ఫుల్ ఇచ్చేసాడు. ఒకనైతే ఫినిష్ చేసాం. ఇంకా చాలామంది అయితే ఇక్కడ దిగిర్రు. ఇంకా చూసాం ఇక్కడ ముంగడైతే అనిపించింది అనమాట. వాడిని అయితే 198 హెడ్ అయితే పెట్టేసినాం. వాడైతే ఫైనల్గా నాక్ అయితే అయిపోయాడు. కానీ వాడు రివైవ్ క్యారెక్టర్ ఫైనల్గా వీన్ అయితే ఫినిష్ చేసి 2 kills అయితే ఫినిష్ చేసుకున్నాం. AN-94తో అయితే హైలైట్ హెడ్ షాట్ అయితే మనం పెట్టినాం. ఇక్కడైతే కాయిన్స్ అయితే తీసుకుందాం మనం. ఇంకా ఎనిమిస్ కూడా చాలామంది దిగారు. మన స్క్వాడ్ కూడా అందరు ఇన్నే ఉన్నారు. చూద్దాం వెండింగ్ మెషిన్ వద్దు. వెండింగ్ మెషిన్లో ఒక ఎనిమి అయితే మీద ఉన్నాడు. మనమైతే మ్యాచ్ ఫైనల్గా వీనైతే నాక్ అయితే వేసుకున్నాం. ఫైనల్గా వాన్ అయితే మ్యాగ్ తో గన్ అయితే నాక్ అయితే వేసి ఫినిష్ అయితే వేసుకున్నాం. 3 kills అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఒక UMP వేసుకున్నాం ఇప్పుడు మ్యాగ్ గన్ చేంజ్ చేసి. ఎందుకంటే UMP జర లాంగ్ రేంజ్లో పనికొస్తుంది. ఇంకా చూద్దాం ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నారా. నాకు తెలిసి ఇటు సైడ్ దిగిరు, లెఫ్ట్ సైడ్ దిగిరు అనుకుంటా. లెఫ్ట్ సైడే అనుమానం. ఫైనల్గా వాడిని అయితే హెడ్ షాట్తో అయితే ఫినిష్ చేసుకున్నాం. 4 kills అయితే అయిపోయినాయి మన క్లాక్ టవర్లో. ఇట మన క్లాక్ టవర్లోనే 4 kills కొట్టేసుకున్నాం. ఇంకా ఎనిమిస్ ఎక్కడైనా ఉన్నారు వాని టీమ్మేట్స్. వానికి అయితే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసిన. వాడు మనకి కవర్తో అయితే డ్యామేజ్ కొడుతుండు. మనమైతే అస్సలు ఆగొద్దు. ఈ బాంబు అయితే వేసాం మనం. కానీ వాడైతే వారిపోయిండు అటు సైడు. మనం కూడా అయితే అటు సైడ్ ఉరుకుదాం. వాడైతే ఇంకా కనిపిస్తలేడు. నాకు తెలిసి వాడైతే ఎస్కేప్ అయిపోయిండు. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఒక రివైవ్ అయితే వేసిండు ఇప్పటిదాకా. వాన్ ఎనిమిస్ అయితే మన టీమ్మేట్స్ అయితే ఇక్కడైతే దిగిపోయిండు. ఫైనల్గా వాన్ నాక్ వేసినాం. ఇంకోటి దిగిపోయిండు. ఫైనల్గా ఇద్దరిని అయితే నాక్ అయితే చూస్తున్నాం. ఫైనల్గా 2 ఎనిమిస్ అయితే ఫినిష్ అయితే చేసుకున్నాం. ఇక్కడైతే 8 kills అయిపోయినాయి దీంతో మనవి. ఇంకా వీని టీమ్మేట్స్ కూడా ముంగడైతే ఉంటారు నాకు తెలిసి. చూడాలి ఇంకా ఎనిమిస్. మనమైతే స్కోప్ వేసి అయితే చూద్దాం. అక్కడైతే జర మీదికి అయితే పోవాలి. మన టీమ్మేట్స్ అయితే ఎవరైతే చనిపోకుండా అయితే చూసుకోవాలి. మ్యాచ్ అయితే మనం ఎట్టి పరిస్థితిలో బుయ్యా కొట్టాలి. వానికైతే కొన్ని డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. వాడు మనకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసిండు. మా టీమ్మేట్స్ కూడా కొంచెం వెళ్ళిపోయి చేసినాం. వాడు కూడా కొంచెం కలర్ వేసి నా గ్లూ వాల్ అయితే వగిలిపోతున్నాయి. ఇయంగా గ్లూ వాల్ వగిలిపోతున్నాయి. మనమైతే మెడికిట్ వేసుకొని కూడా టైం ఇస్తలేదు వాడు. మా టీమ్మేట్ కొంచెం వెళ్ళిపోతే వేస్తుండు ట్రీట్మెంట్ గన్తో. వాడిని అయితే ఎట్టి పరిస్థితులు అయితే వదలొద్దు. ముంగడ పోయి వాడిని అయితే కొడదాం. గాయ్స్, నేను ఎనిమిని కొట్టే లోపల మీరైతే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. మన వీడియో రీచ్ కూడా చాలామందికి అయితే వెళ్తలేదు. మనకైతే వెనకాలకైనా అయితే ఒకటి కొడుతుండు. మనమైతే గ్లూ వాల్ వేసేసుకుందాం. నాకు తెలిసి ఆ ఎల్చే బిల్డింగ్కైనా అయితే కొడుతున్నాను అనుకుంటా. కానీ రాయి కాడ ఉన్నారు. చూద్దాం ఇంకా ఎనిమిస్. మనమైతే 8 kills అయితే వేసుకుందాం. 19 నెల ఉంది. ఇంకా చాలా ఎనిమిస్. మన టీమ్మేట్లు అయితే ఒకడైతే చనిపోయాడు. వానికి కూడా రివైవ్ ఇవ్వాలి. ముంగడైతే ఒక వెండింగ్ మెషిన్ ఉంది. ఏమేంద్రా ఏం కాలేదంట. ఒక లూట్ బాక్స్ ఉంది.
మనమైతే టీమ్మేట్కి అయితే రివైవ్ ఇవ్వాలి. మన దగ్గర అయితే 1000 కాయిన్స్ ఉన్నాయి. స్పెషల్ రివైవ్ అయితే 1కి 600 కాయిన్స్ అని ఇచ్చేద్దాం. మనకు తెలిసి ఆ వెండింగ్ మెషిన్స్ ఎనిమిస్ అయితే ఉన్నారు ఇక్కడైతే. ఫైనల్గా వాన్ అయితే నాక్ అయితే చేసుకున్నాం. ఫైనల్గా ఫుల్ కిల్ కూడా వేసేసుకున్నాం వాడిని అయితే ఎల్షో బిల్డింగ్ వాడిని. ఫస్ట్ మన టీమ్మేట్కి అయితే ఒకరికైతే రివైవ్ అయితే ఇవ్వాలి. మనమైతే దీంతో అయితే 9 కిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మీరు చూస్తున్నాడైతే ముంగడకు ఎనిమి ఉన్నాడు. వానికి అయితే హెడ్ పెట్టని ట్రై చేద్దాం. ఫైనల్గా 166 హెడ్ అయితే పడింది. మనమైతే ఆగొద్దు ఇంకా ముంగడైతే పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మనమైతే ఫస్ట్ మా టీమ్మేట్కి అయితే రివైవ్ ఇచ్చి జోన్ బయటకి అయితే వచ్చేద్దాం. దీనికైతే స్పెషల్ రివైవ్ 600 కాయిన్స్తో అయితే ఇచ్చేసినాం. మనమైతే ఎట్టి పరిస్థితుల్లో జోన్లో అయితే ఇరుకోవద్దు. ముంగడైతే ఎనిమిస్ ఉన్నారు. మనం జర చూసుకొని అయితే పోవాలి, లేకపోతే వాళ్ళు కొట్టేస్తారు. ముందే జోన్లు ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్షో బిల్డింగ్కి అయితే వచ్చేసిన మీద అయితే ఫైట్ అయితే అవుతుంది. మా టీమ్మేట్ అయితే కొన్ని నాక్ చేసేసిండు. ఇంకా ఎనిమిస్ అయితే ఉన్నారు ఇక్కడ. మనమైతే ఆగొద్దు ఇంకా. వానికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసినాం. వాడైతే గ్లూ వాల్ అయితే వేసేసుకుంటూ మా టీమ్మేట్ని అయితే నాక్ అయిపోయాడు. మా టీమ్మేట్లు అయితే కొన్ని లేపేసిర్రు. మనమైతే ఈ గంతనైతే బాంబులు అయితే వేసాం వాడి మీదకి. సైడ్ వాళ్ళని అయితే మా దోస్తులు అయితే చూసుకుంటాం. మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే కొడదాం. వాడైతే గ్లూ వాల్ అయితే అడ్డం వేసుకుండు. అని మాత్రం అయితే వదలొద్దు. అయితే స్కోప్ వేస్తున్నాం కానీ వాడైతే బయటికి అయితే వస్తలేడు. ఫైనల్గా బయటికి అయితే వచ్చిండు. వానికైతే ఫైనల్గా ఫుల్ డ్యామేజ్ అయితే చేసినాం. గ్లోవల్ అయితే చేసుకున్నాం. మనకైతే ఇప్పుడు బాంబు అయితే వేసాం. ఫైనల్గా గ్లోవల్ వెళ్ళిపోయింది. ఫైనల్గా 10 కిల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. అయినా కూడా చాలా అయితే ప్లస్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీద అయితే ఒక 2 ఎనిమిస్ అయితే ఉన్నారు. వాళ్ళని అయితే ఫినిష్ అయితే చేసుకోవాలి. ఫైనల్గా ఒకరినైతే నాక్ అయితే చేసుకున్నాం. ఇంకొకటి కూడా చేస్తున్నాడు. ఫైనల్గా ఇద్దరిని ఒకటేసారి అయితే లేపేసి 12 కిల్స్ అయితే వేసేసుకున్నాం. ఇంకా ఎనిమిస్ అయితే అయిపోయారు. ఇంకో లాస్ట్ ఒక్కడైతే మిగిలిండు. వాడిని అయితే మనమే అయితే ఫినిష్ చేయాలి. మా టీమ్మేట్స్ కూడా ఇంకా ఎత్తుకుతుర్రు. వాడైతే అటు కింద ఉన్నాడు. వాడి లొకేషన్ అయితే మనకు దొరికింది. ఫైనల్గా వానికి అయితే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసిన. ఇంకా డ్యామేజ్ వాడైతే కవర్లో అయితే ఉండు. వాడు మాత్రం బయటికి రంగంలో ఫైనల్గా వాడిని అయితే కంప్లీట్ అయ్యి 13 తీసుకొని 2 అయితే కొట్టేసిన. నా ఛానల్ చూసుకున్నంత లైక్